ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రభువు యేసుక్రీస్తు లేరు బోధిస్తున్నారు. అడగమంటే మనం ఏం అడుగుతున్నాం? ఈ కాలం మనం ప్రార్థన జీవితం కావాలని అడుగుతున్నామా? మన ఈ లోకానికి సంబంధించింది అడుగుతున్నాం. ప్రభు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, బంగారం కావాలి, నా కొడుకు చదువు, ఆ కొడుకు చదువు, బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు, ఇవన్నీ పక్కన పెట్టాం. మాకు ఏమేమి కావాలి ప్రభుకు తండ్రికి తెలుసు, అవన్నీ ఎరిగి ఉన్నాడు. మనం అడగాల్సింది రక్షణ లేని వారికి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షించుకున్న ఆత్మల ప్రభావ మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి. నా దీన మనసు కావాలి, నేను మీలాగా జీవించాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రభావ, నశించిపోతాను ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి. ప్రేమ దేవుని ప్రతిరోజు నీ హృదయమైన తలుపును తడుతున్నాడు, కానీ హృదయాలు మూసిపోయి ఉన్నాయి. పాప జీవితాన్ని విడిచిపెట్టి మన హృదయాన్ని తెరిచినట్లయితే నీ హృదయం దేవుని ఆలయమును ఎరగవ, నీ హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, పరలోక రాజ్యాన్ని చేరుకోండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.